మామ ఈసారి మన గల్లీలా ఊర్లే అందరికంటే పెద్ద జెండా మనమే ఎగిద్దాం. ఒక్కొక్కడు ఆ జెండాను చూసి షాక్ అయిపోలే మామ. ఊళ్ళే మొత్తం మన పేరు వినబడాలి ఏడా చూసిన. ఎందుకు మామ ఏమైంది? ఎలక్షన్ ఏమైనా నిలబడుతున్నావా ఏంది? మామ పోయినసారి జెండా ఎగిరిద్దామని పోయినా మామ, జెండా కాదు కదా ఆ దారం మీద కూడా చేయలేదు మామ. అరే నువ్వేమన్నా విఐపివా, ఎమ్మెల్యేవా, ఎంపీవా? నువ్వు నేను తీసుకపోయి జెండా ఎగిరేదు రారా అని చెప్పి నీకు సన్మానం చేయడానికి నువ్వు పెద్ద వీపీవరా? నీకు తాడన ముట్టని ఆరేవడన్నా? మామ నేను ఎమ్మెల్యేని ఎంపీని కాకపోవచ్చు మామ, నేను చేసిగానే మామ. అరే ఉన్నట్టుండి ఎమ్మెల్యే ఫుల్ ఫాన్ చెప్పా. ఏంది ఎమ్మెల్యేనా? ఎమ్మెల్యే అంటే నాకు తెలియకపోడేంద్రా. ఎమ్ అంటే మందు, ఎల్ అంటే లెగ్ పీసు, ఏ అంటే ఏసుడే. అందుకోసమే జెండా తాడును కూడా నేను ముట్టనీయలేరా? ఇదంతా కాదు మామ, ఇప్పుడు ఏమంటావు? ఊళ్ళో మనదే ఆడ పేరు వినవాడాలి. ఇప్పటికే మనం చేసే లంగ కథలకి ఇక్కడ చూసినా ఊళ్ళో మన పేరు వినవాడుతున్నారా? ఇంకా మనకి కసాయి గారు జత అయ్యిండు, ఇక ఊళ్ళో మనకు తిరిగలేదు మామ. అంతా కాదు మామ, ఒకప్పుడు చిన్నప్పుడు జెండా వందనం అంటే ఎలా ఉండేదిరా? స్కూల్లో జెండా వందనం అంటే ఒక పండుగలాగా జరుపుకునే వాళ్ళం రా మామ. అవును మామ, ఆ రోజు ముందే తెల్లటంగిని మంచిగా వండుకొని అందులో నీళ్ళు వేసి నీళ్ళలో తీసి వేస్తే తల మెరుతుండే మామ. దాన్ని ఐరన్ చేసుకొని తెల్లారి వేసుకుంటూ ఉంటుండే కూడా మామ. సేమ్ కొత్త బట్టలకే మెరిసిపోతుండే మామ. అది వేరే లెవెల్ ఉంటుండే మామ. అదంతా కాదు మామ, మన అమ్మలు మనల్ని ఎట్లా రెడీ చేస్తుండేరా? పొద్దున్న 4 గంటలకు లేపి స్నానం చేయించి బట్టలు తొడిగి మనం తినేందుకు ఏదన్నా ఒకటి చేసి మనకు తినిపించి మనల్ని స్కూల్కి పంపిస్తుండే మామ. అవు మామ, మనం స్కూల్కి పోయేటప్పుడు మనల్ని చూసి వాళ్ళే స్కూల్కి పోయేటంత సంబరపడుతుండే మామ. అంత అయిపోయిన తర్వాత వాళ్ళకు చిన్న స్వీట్ తీసుకపోయి ఇస్తే వాళ్ళ కళ్ళల్లో ఉన్న ఆనందం విలకట్టలేంది మామ. అరే మనం స్కూల్కి వెళ్ళి ర్యాలీ తీసుకొని మన గల్లి దగ్గర వచ్చి జెండా ఎక్కించేటప్పుడు మన అమ్మలు మన కోసం లెంగుతుండే కదా, అప్పుడు మనం వాళ్ళకి కనిపించినప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలరా. వాళ్ళ ఆనందం మాటల్లో చెప్పలేనిది మామ. అప్పుడు మనం హీరో లెక్క ఫీల్ అవుతుంటే ప్రతి తల్లికి వాళ్ళ పిల్లలు హీరోలే మామ. అవు మామ, మన రూమ్ ని ఇట్లా రెడీ చేస్తుంటే మామ, పెళ్లి మండపం లాగా రెడీ చేస్తుంటే. అవరా మండపంలో మీ పిల్లతోటి పెళ్లి చేసుకుంటా అనుకున్నావారా? మస్తు అనుకున్నాడు కానీ అసలు నిరాశలు అయిపోయినాయి పిల్లగాడి. మామా నీ పిల్లకు ప్రైజ్ ఇచ్చేటప్పుడు అందరు నీ ముఖం అవుతుండే మామ. మన క్లాస్ వాళ్ళు అందరు సాయి 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 అని మొత్తం నీ పేరంటుండే మామ. అట్లనే కాదు మామ, ఇంకా పిల్ల డాన్స్ చేసేటప్పుడు ప్రోగ్రాంలా ఈడేదో హీరో లెక్క ఫీల్ అయిపోతుండే మామ. మొత్తం నేనే చేసినారా, మీరేం చేయలేదా? మేమన్నా ఏస్తానే లోపల నువ్వు పోయి వేసి కూర్చుంటుంటివి, ఇంకేముందిరా మేమేం చేయాలడా? అందుకే మామ నీకు కసాయన బిడదొచ్చింది మామ. గిఫ్టులు అంటే యాకొచ్చింది మామ. మనకు గిఫ్టులు ఏమిస్తుండే మామ? గిన్నెలే, గిలాసులే, చిప్పలే, ముంతలే. మామ గిన్నెలు గిలాసులన్నీ ఏం చేసినావు మామ? ఏం లేదు మామ, కసగడి పెళ్ళికి ఇస్తా అని చెప్పేసి దాస పెట్టేసిన. ఇదంతా కాదు మామ, లైన్ లో నిల్చొని 3 రంగుల జెండాను చూసుకుంటా జనగణమన వాడుతుంటే అప్పుడు మనకు మొత్తం లోపలంతా ఒక వైబ్రేషన్ లెక్క అయి గూస్ పింపుల్స్ వస్తుండే మామ. అరే గూస్ పింపుల్ కాదరా, గూస్ బంప్స్. గదే మామ, గూస్ బంప్స్. అయినా ఇది మాటల్లో చెప్పలేంది మామ. ఇవన్నీ 90s కి తెలుస్తాయిరా, ఇప్పుడున్న జనరేషన్ కి అస్సలు తెలియదు. ఇప్పుడు ఉన్న వాళ్ళంతా ఎట్లయినా మామ, ఫోన్ లో స్టేటస్ పెట్టినామా, ఈ రోజు అయిపోయిందా దేశభక్తి ఫోన్ లో చూపెట్టినామా అంతే. మన లెక్క మన లాంటి మెమరీస్ ఎవ్వరికి లేవు మామ. మనతోటి అన్న అంతరించిపోతున్నాయి మామ. ఏదేమైనా సరే మనమంతా భారతీయులం. ఎనీవేస్ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్.